నమస్తే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ స్టూడెంట్స్, మీకు ఇంటర్లో 16 సెక్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ సెక్షన్లో శ్లోక పురాణం అనేటువంటి ఒక విభాగం ఉన్నది. అందులో మనకు భర్తృహరి సుభాషితాలు అనే 10 శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు మీకు ఆ 10 శ్లోకాలు ఎలా చదవాలి, దాని ఉచ్చారణ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగులో భావాలు కూడా మీకు 95 న్యూస్ తరఫున తెలియచేయడం జరుగుతుంది. ముందుగా మనం ప్రథమత వాళ్ళు ఏమనిస్తారు, క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో వినండి. ఏకం శ్లోకం పూరయిత్వా తస్య భావం లిఖత. ఏకం శ్లోకం పూరయిత్వా అంటే ఒక శ్లోకాన్ని పూరించి తస్య భావం లిఖత, దాని యొక్క భావాన్ని వ్రాయండి అని ఇస్తారు. శ్లోకము ఫస్ట్ వర్డ్ మరి లాస్ట్ వర్డ్ ఇస్తారు. దాన్ని పూరించి మీరు దాని భావాన్ని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ వ్రాస్తే సరిపోతుంది. శ్లోకం చదువుతాను. ఫస్ట్ శ్లోకం ఏముంది అనగా, అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి. ఇక్కడ అజ్ఞః సుఖం ఆరాధ్యః. అజ్ఞః అనే అర్థం ఏంటి? ఏమీ తెలియని వానికి సుఖం ఆరాధ్యః అంటే సుఖముగా సంతోష పెట్టవచ్చును. ఏమి తెలియవారిని మనం సుఖముగా ఆరాధ్య అంటే సంతోష పెట్టవచ్చును. అదేవిధంగా సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ. విశేషజ్ఞ అంటే అన్నీ తెలిసిన వాడిని. సుఖతరం మిక్కిలి సుఖంగా ఆరాధ్యతే అంటే సంతోష పెట్టవచ్చును. అదేవిధంగా జ్ఞానలవ దుర్విదగ్ధం. జ్ఞాన అంటే జ్ఞానము, లవ అంటే కొంచెం జ్ఞానముతో, దుర్విదగ్ధం అంటే అహంకరించేటువంటి గర్వపడేటువంటి మనిషిని బ్రహ్మ ఆపి నరం నరంజయతి. నరం అంటే ఆ మనిషిని, బ్రహ్మ ఆపి బ్రహ్మదేవుడు కూడా నరంజయతి అంటే సంతోష పెట్టలేడు అని దీని యొక్క భావము. ఇంగ్లీష్లో మనము సమ్మరీ ఇన్ దిస్ ఇట్ ఈజ్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ టు an ignorant man. It is even easier to explain to a wise and learned person. But even Brahma cannot convince a person who has little knowledge and yet considers himself to be the most learned person. దీని భావము మనం తెలుగులో చూసినట్లయితే, ఏమీ తెలియని అజ్ఞానికి సులభముగా తెలుపవచ్చును, చక్కగా తెలిసిన వానికి సమాధానము చెప్పుట ఇంకా సులభము. కానీ స్వల్ప జ్ఞానము కలిగి అన్నీ తెలుసునని గర్వపడు వానిని సృష్టికర్తయగు బ్రహ్మత్తు కూడా రంజింప చేయలేడు. అనగా మూర్ఖుని మెప్పించుట కష్టమని భావము. ఇది మొదటి శ్లోకం. మరొకసారి శ్లోకం చదువుతున్నాను, మీరు గమనించగలరు. అజ్ఞః సుఖం ఆరాధ్య. సుఖం ప్లస్ ఆరాధ్య కలిపినప్పుడు సుఖమారాధ్య, సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ. మనం కలిపి చదివినప్పుడు సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి. ఈ విధంగా శ్లోకం నేర్చుకొని దాని భావం రాయవలను. రెండవ శ్లోకం మనం గమనిద్దాం. ఆరంభ గుర్వీ క్షయినీ క్రమేణ లఘ్వీ పురా వృద్ధి ముపైతి పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్థ భిన్నా ఛాయేవ మైత్రీ ఖలసజ్జనానాం. శ్లోకం మరొకసారి చదువుతాను. శ్లోకం యొక్క ఉచ్చారణ మీరు చక్కగా గమనించగలరు. మీకు శ్లోకం అక్షరాలు హ్రస్వాక్షరం, దీర్ఘాక్షరం, అల్పప్రాణాక్షరం, మహాప్రాణాక్షరం, సంయుక్తాక్షరం, అదేవిధంగా అనునాసిక అక్షరాలు ఉంటాయి. కావున ఏది హ్రస్వాక్షరం దీర్ఘాక్షరం మనము తెలుసుకొని దాన్ని చక్కగా ఆ అక్షరం యొక్క ధ్వనిని, పదానికి ధ్వని ఉంటుంది, వాక్యం ఉంటుంది, వాక్యానికి ధ్వని ఉంటుంది, దాన్ని చక్కగా ఉచ్చరించవలెను. మనము స్పెల్ అవుట్ చేయాలి అంటే ప్రొనౌన్సియేషన్ ఏదైతుందో కరెక్ట్ వేలో చేసినట్లయితే మనకు చాలా వినడానికి శ్రావ్యంగా ఉంటుంది. ఆరంభ గుర్వీ క్షయినీ క్రమేణ లఘ్వీ పురా వృద్ధిం ఉపైతి. కలిపి చదివితే వృద్ధి ముపైతి. పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్థ భిన్న ఛాయేవ మైత్రీ ఖలసజ్జనానాం. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఆరంభ గురువి క్షయిని క్రమేణ. ఈ శ్లోకంలో మనము ఖలసజ్జనానా మైత్రి. ఖల అంటే మూర్ఖుల యొక్క, అదేవిధంగా సజ్జనానాం మంచివారి యొక్క స్నేహం ఏ విధంగా ఉంటుందో ప్రకృతిని ఆధారంగా చేసుకొని, అంటే ప్రాతకాల నీడను సాయంకాల నీడను ఆధారంగా చేసుకొని
చక్కగా సంస్కృత భాషలో ఈ యొక్క కళ సజ్జనుల యొక్క అంటే మంచివారి యొక్క చెడ్డవారి యొక్క స్నేహాన్ని వర్ణించడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడు, ఆరంభ గురువి చయనీ క్రమేణ లఘ్వీ పురా వృద్ధిం ఉపైతి పశ్చాత్. ముందు ఈ ప్రాతకాలం యొక్క నీడ ఏదైతే ఉందో ఆరంభ గురువి అంటే ప్రారంభంలో గురువి పెద్దగా ఉంటుంది, క్రమేణ అంటే గ్రాడ్యువల్లీ క్రమంగా ఏమైపోతుంది, క్షయిని అంటే క్షీణించిపోతుంది. అదేవిధంగా సాయంకాలం యొక్క పశ్చాత్ తర్వాత అంటే మధ్యాహ్నం యొక్క ఈ సాయంకాలం యొక్క నీడ ఎలా ఉంటుంది, ప్రాతకాల నీడ ఎలా ఉంటుంది, ఆరంభంలో చాలా పెద్దగా ఉంటుంది, క్రమక్రమంగా అది క్షీణించిపోతుంది. మరి మధ్యాహ్న సమయంలో కానీ వచ్చేటువంటి ఈ యొక్క సాయంకాల సమయంలో కానీ వచ్చే నీడ ఎలా ఉంటుందట, మెల్లిమెల్లిగా వస్తుంది. పురా లఘ్వి, పురా అంటే ముందు, లఘ్వి అంటే చిన్నదిగా ఉంటుంది, పశ్చాత్ తర్వాత వృద్ధిం ఉపైతి అంటే బాగా చాలా కాలం పాటు వృద్ధి పొందుతుంది, చాలాసేపు ఆ నీడ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా దినస్య పూర్వార్ధ పరార్థ భిన్న, దినస్య అంటే రోజు యొక్క, పూర్వార్ధ అంటే ప్రాతకాలం యొక్క, ఛాయ అంటే నీడ, పరార్థ అంటే సాయంకాలం యొక్క లేక మధ్యాహ్నం యొక్క నీడ అలా ఉంటుంది. అంటే ఆరంభంలో చాలా పెద్దగా ఉంటుంది ప్రాతకాల నీడ, మళ్ళీ మధ్యాహ్న సమయంలో వచ్చేటువంటి నీడ చిన్నగా ఉంటుంది కానీ చాలాసేపు ఉంటుంది. ఈ విధంగా శ్లోకం యొక్క భావము మైత్రి భావం చెప్పడం జరిగింది. ఈ మైత్రి కూడా ఎలా ఉంటుంది అంటే దుర్మార్గులతో స్నేహం ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ ప్రాతకాల ఛాయ ఇవ అంటే పొద్దున పూట వచ్చేటువంటి నీడ వల్లే తొందరగా పెద్దగా స్టార్టింగ్ పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, దాని తర్వాత వెంటనే నశించిపోతుంది. అదేవిధంగా మంచివారితో స్నేహము మెల్లిమెల్లిగా ప్రారంభమవుతుంది, చాలాసేపు అది కొనసాగుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఇంగ్లీష్ ఎలా ఉంది, అదేవిధంగా సంస్కృత భావం కూడా మనము తెలుగు భావం కూడా మనం నేర్చుకుందాం. ఇన్ దిస్ వాట్స్ కాల్డ్ ఇన్ ద మార్నింగ్ షాడో ఈజ్ లాంగ్ బట్ బికమ్ షార్ట్ యాజ్ ద డే అడ్వాన్సెస్. ఇన్ ద ఆఫ్టర్నూన్ షాడో is short but it gets longer as the sun gradually sets. Similarly, friendship with wicked person and the noble decreases and increases like the shadow of the morning and afternoon. భావం తెలుగులో చూద్దాం. దుర్మార్గులతో స్నేహము ప్రాతకాలపు నీడవలే మొదట విస్తారముగా నుండి క్రమక్రమముగా క్షీణించిపోవును. సజ్జనులతో స్నేహము మధ్యాహ్నపు నీడవలే మొదట చిన్నదిగా ఉండి క్రమక్రమముగా పెరుగుతూ ఉండును. కావున బుద్ధిమంతుడు మంచివారితోనే స్నేహము చేయవలనని భావము. ఇక 3వ శ్లోకం చూద్దాం. పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే సజాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. శ్లోకం మరొకసారి చదువుతున్నాను, గమనించగలరు. పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే సజాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. ఇక్కడ మీనింగ్ ఏంటి? పరివర్తిని సంసారే అంటే దినదినము మార్పు చెందినటువంటి ఈ సంసారంలో, ఈ ప్రపంచంలో మృతః కో వా న జాయతే, మృతః అంటే చచ్చిపోయినవాడు, కహ అంటే ఎవడు, న జాయతే తిరిగి పుట్టడు అంటే ప్రతి మరణించిన వాడు కూడా తిరిగి పుడతాడు అని దీని యొక్క భావము. స జాతః ఏన జాతేన కానీ సహజాత అతడే నిజంగా పుట్టినటువంటి వాడు. ఏన జాతేన ఎవరి పుట్టుక చేత, ఎవరి జన్మ చేత, వంశః సమున్నతిం యాతి అంటే అతని యొక్క కుటుంబము కానీ అతని యొక్క దేశము కానీ ఆ వంశం యొక్క కీర్తి ఏదైతే ఉందో అది సమున్నతం యాతి, గొప్పైనటువంటి సమున్నతిం యాతి గొప్పైనటువంటి స్థానాన్ని పొందుతుందో వారి యొక్క జన్మనే పరమ పవిత్రమైనటువంటిది, వారి నిజంగా జన్మించిన వారు అని కవి తన యొక్క భావాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. దీని యొక్క భావము ఒకసారి ఇంగ్లీష్లో మరియు తెలుగులో కూడా మనం తెలుసుకుందాం. ఇన్ దిస్ ట్రాన్సియెంట్ వరల్డ్ ఆల్ మోటర్స్ గో త్రూ ద సైకిల్ ఆఫ్ బర్త్, డెత్ అండ్ రీబర్త్, బట్ their lives are worthless if they do not achieve anything substantial. His birth alone is worthwhile, whose life increases the prosperity and greatness of his family. చావు పుట్టుకలు అను ఈ సంసార చక్రమునందు చనిపోయిన వారందరూ మరలా జన్మించుచున్నారు, జన్మించిన వారందరూ మరలా మరణించుచున్నారు. కానీ ఎవని జన్మము వలన వంశము గొప్పతనమును పొందునో వాడే జన్మించినవాడు, వాని పుట్టుకనే గొప్పది అని భావము. ఈ విధంగా 3వ శ్లోకము. ఇక 4వ శ్లోకం మనం చూద్దాం. కుసుమస్తబకస్యేవ ద్వయీవృత్తిర్మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా. కుసుమస్తబకస్య ఇవ
ద్వయీవృత్తిర్మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా. ఈ శ్లోకం యొక్క భావాన్ని మనం గమనిద్దాం. కుసుమ స్తబకస్య ఇవ అంటే కుసుమ అంటే పువ్వు, స్తబక అంటే గుచ్చము, ఇవ అంటే వలె, పూల గుచ్చం వలె ద్వయీవృత్తి రెండే మార్గాలు ఉంటాయట. మనస్వినః ఎవరికి అంటే మనస్వినః ధైర్యవంతులకు, సజ్జనులకు రెండు మార్గాలు ఉంటాయి పుష్పం యొక్క గుచ్చం వలె. ఏంటి అంటే ఒకటి మూర్ధ్నివా సర్వలోకస్య మూర్ధ్నివా అన్ని లోకాలకు అధిపతిగా, అన్ని లోకాల కంటే కూడా ఏమంటా మనము మూర్ధస్థానం కలిగి ఉంటారు. అనగా అంటే ఉన్నత స్థానం కలిగి ఉంటారు, ఉంటే గొప్పవారిగా ఉంటారు. లేదంటే శీర్యతే వనయేవ అంటే అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ శీర్యతే వారు కాలాన్ని గడుపుతూ ఎవరికి తెలియకుండా మౌనంగా మునిలాగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే గొప్పవారి యొక్క ధైర్యవంతుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఈ శ్లోకంలో చక్కగా వర్ణించడం జరిగింది. పుష్పగుచ్చం వలె వారు ఉంటే ఉన్నత స్థానంలో ఉంటారు, లేకపోతే అరణ్యానికి వెళ్ళేసి అక్కడ క్షీణించిపోతారు. అదే చెప్పాడు, కుసుమ స్తబకస్య ఇవ, కుసుమ పుష్పం యొక్క స్తబక గుచ్చము ఇవా వలె ద్వయీవృత్తి రెండే మార్గాలు మనస్వినః ధైర్యవంతులకు ఉంటాయట. ఒకటి మూర్ధ్నివా సర్వలోకస్య మూర్ధ్నివా అంటే అన్ని లోకాలకు మూర్ధస్థానాన్ని కలిగి ఉంటారు, అంటే అన్ని లోకాలకు అధిపతిగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటారు. అథవా లేకపోతే శీర్యతే వనయేవ వనంలోనే నశించిపోతారు. ఇప్పుడు ఇంగ్లీష్లో దీని యొక్క మీనింగ్ మనం తెలుసుకుందాం. భావ పీపుల్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ హ్యావ్ టూ వేస్ లైక్ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. Either they are on the heads of everyone, respected by everyone, or they wither away in the forest. They lead their lives without any recognition silently. ఇప్పుడు తెలుగులో భావం మనం తెలుసుకుందాం. మానము శౌర్యము గల గొప్పవారి జీవనము పుష్పగుచ్చం వలె రెండు విధములుగా ఉండును. పుష్పములు అందరి చేత శిరస్సునందు ధరింపబడుట లేక అరణ్యమునందే నశించుట అను రెండు దారులు కలిగి ఉన్నవి. అలాగే అభిమానవంతులు కూడా గొప్ప కార్యములను చేసి అందరి చేత కీర్తింపబడుదురు లేదా ఏమీ తెలియని వారి వలె గుర్తింపు లేకుండా ఉండెదరు. అనగా ఎవరికి ఏ హాయిని తలపెట్టరు అని భావము. చివరి శ్లోకం నేర్చుకుందాం. సింహః శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్తేజసో హేతు. ఇది 5వ శ్లోకం. ఈ శ్లోకాన్ని ఇప్పుడు మనము నేర్చుకుందాం. ఈ శ్లోకంలో మరొకసారి శ్లోకం చదువుతాను. శ్లోకం యొక్క ఉచ్చారణను చక్కగా మనం గమనించండి. శ్లోకం రాగయుక్తంగా చదివినట్లయితే ఇంకా సౌందర్యవంతంగా ఉంటుంది. సింహః శిశురపి నిపతతి, సింహః శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు, మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్తేజసో హేతు. ఇక్కడ సింహం యొక్క లక్షణాలు మనిషి కూడా కలిగి ఉండాలనేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. దీని అర్థం ఏమనగా సింహః శిశుః అపి అంటే సింహము శిశుః అపి చిన్నది అయినప్పటికీ కూడా, అంటే సింహం పిల్ల చిన్నగా ఉన్నప్పటికీ కూడా నిపతతి అంటే దుంకుతుందట. దేని మీదికి? మద మలిన కపోల భిత్తిషు గజేషు, ఏనుగు మీదకి దుంకుతుందట. ఆ ఎలాంటి ఏనుగు మీదకి దుంకుతుంది అంటే చక్కగా కవి వర్ణించాడు. మద అంటే మదించిన, బాగా మదముతో మలిన నల్లగా అయినటువంటి కపోల భిత్తిషు ఈ గండస్థలము కలిగినటువంటి భిత్తి అంటే ఒక గోడలాగా ఉన్నటువంటి నల్లగా మదించినటువంటి నల్లగా ఉన్నటువంటి కపోల భిత్తిషు అంటే ఈ కపోలము అంటాం కదా మనము, చీక్స్ అంటాం మనం, అంటే అలాంటి భిత్తి స్థలం గోడబలే నల్లగా ఉన్నటువంటి గజేషు ఏనుగు మీదికి దుంకడానికి కూడా సింహం పిల్ల ప్రయత్నం చేస్తుంది. బాగా మదించిన నల్లగా అయినటువంటి మైనమైనటువంటి కపోల భిత్తిషు అంటే కపోలము కలిగినటువంటి గోడలాంటి ఒక గోడలాగా బలంగా ఉన్నటువంటి దాని మీదకి కూడా ఆ గజేషు ఏనుగుల మీదికి సింహ శిశురపి నిపతతి, సింహ శిశువు అంటే సింహం యొక్క శిశువు, సింహం యొక్క పిల్ల నిపతతి దుంకడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ 2వ లైన్లో ఏమన్నా చూడండి, ప్రకృతియం సత్వవతాం అంటే సత్వవతాం బాగా శక్తి కలవారికి లేక ఈ జంతువులకు ప్రాణమైనటువంటి జంతువులకు ప్రకృతియం ఇది సహజసిద్ధంగా ఈ గుణం వస్తుంది.
సింహానికి ఎవరో నేర్పించే వచ్చేటువంటి గుణము కాదు, ఇది సత్వవతాం ప్రకృతిరియం, ధైర్యవంతులకు శక్తి కలవారికి ఇది సహజసిద్ధంగా ప్రకృతి ఇయం ప్రకృతి అంటే ఇది సహజసిద్ధంగా వచ్చేటువంటి గుణం. నఖలు వయస్తేజసో హేతు, వయ తేజసో హేతు నా అంటే దీనికి వయస్సుతో ఎలాంటి సంబంధము లేదు. వయస్సు అనేటువంటి హేతు నా అంటే కారణభూతము కాదు. సో ఇది ఒక భావం. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా దీని యొక్క భావాన్ని మనము తెలుసుకుందాం. బర్తోరి సేస్ గ్రేట్నెస్ యాజ్ నథింగ్ టు డూ విత్ ఏజ్ అంటే గొప్పతనాన్ని చెప్పుకోవాలంటే ఏజ్తో సంబంధం లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నఖలు వయస్తేజస్సు, తేజస వయ నఖలు అంటే తేజోవంతమైనటువంటి వయస్సుతో నఖలు సంబంధము లేదు అని హేతు నాస్తి కారణం లేదని చెప్తున్నాడు. ఇంకేమంటే ఈవెన్ ఎ లయన్ కప్ అటాక్స్ ఎ వైల్డ్ ఎలిఫెంట్ హూజ్ టెంపుల్స్ ఆర్ వెట్ విత్ రట్. It is the nature of the brave to aspire for the highest goal in society even when young. Indeed, age is no criteria for one's greatness or prowess. అంటే గొప్పతనాన్ని ప్రదర్శించడానికి తెలియజేయడానికి శక్తిని ప్రదర్శించడానికి వయసుతో ఎలాంటి సంబంధము లేదు, ధైర్యాన్ని ప్రదర్శించడానికి వయసుతో ఎలాంటి సంబంధం లేదు అని యొక్క శ్లోకం భావము సింహం యొక్క పిల్లని ఉదాహరణగా చేసుకొని ఒక పర్సనల్ డెవలప్మెంట్గా భర్తృహరి మనకు చెప్పడం జరిగింది. తెలుగులో మీనింగ్ చూద్దాం. సింహము చిన్నదైనను మదధారలచే మలినములైన చెక్కిళ్ళు గల మదించిన ఏనుగుపైకి లంఘించును. ఇది శౌర్యవంతుల యొక్క స్వభావము. పరాక్రమమును ప్రదర్శించుటకు వయస్సు మొదలుగునవి కారణము కాదు. ఇది సింహం ఈ యొక్క శ్లోకం యొక్క భావం. మరొకసారి శ్లోకం చదివి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మనం ముగించుకుందాం. సింహ శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్తేజసో హేతు, నఖలు వయ తేజసో హేతు. పిల్లలు చక్కగా శ్లోకాలు నేర్చుకోండి, ఈ యొక్క భావాలు నేర్చుకోండి. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ భావాలు రాయవచ్చును. ముఖ్యంగా మీరు శ్లోకాలు నేర్చుకున్నట్లయితే జీవితంలో ఈ శ్లోకాలు అద్భుతమైనటువంటి శ్లోకాల్లో ఉండేటువంటి సందేశాలు కానీ ఉపదేశాలు కానీ ఈ మార్గదర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు నిత్య జీవితంలో చాలా పనికొచ్చేవి అనమాట. ఈ శ్లోకాలు మనం కంఠస్థ చేసి మస్తిష్కంలో మనం పెట్టుకున్నట్లయితే పుస్తకంలో కాదు సబ్జెక్ట్ అంతా కూడా మస్తకంలో ఉండాలి. అప్పుడు మనము కౌలం అవుతాం, పండితులం అవుతాం, ఋషులం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కావున చక్కగా ఈ శ్లోకాలు నేర్చుకోవాలనేసి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ధన్యవాదः. శుభం భవతు.